ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. తన సుదీర్ఘ పాదయాత్రలో తన పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వం చెల్లిస్తున్న పెన్షన్కు దశల వారీగా పెంచుకుంటూ చివరి ఏడాది నాటికి 3,000 రూపాయలు చెల్లిస్తామని మాట ఇచ్చాం. ఆ విధంగానే ప్రతి ఏడాది పెన్షన్ను పెంచుకుంటూ వచ్చామని ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త, వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జలదంకి గ్రామంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు మండల కన్వీనర్ పాలవెల్లి మాలకొండారెడ్డి, జెడ్పీటీసీ శివలీలమ్మ, సొసైటీ చైర్మన్ కేతిరెడ్డి రవిరెడ్డి, జిల్లా ప్రచార విభాగ అధ్యక్షులు మదన్మోహన్ రెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు కేశవరం సర్పంచ్ రావి ప్రసాద్ నాయుడు, సచివాలయాల కన్వీనర్ ఇందిరమ్మ, ఎస్వి శేషారెడ్డి, జలదింకి మండల రైతు విభాగ అధ్యక్షులు గండు కృష్ణారెడ్డి, వైసీపీ నాయకులు కోర్సపాటి రామిరెడ్డి, దేవరపల్లి మధుసూదన్ రెడ్డి, వేములపాడు సర్పంచ్ బోడిమల కృష్ణారెడ్డి తదితరుల సమక్షంలో ఏర్పాటు చేసిన లబ్ధిదారులకు 3,000 పింఛన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో జలదింకి మండలం వైసీపీకి గుండెకాయ లాంటిదని, జలదింకి మండల ప్రజలకు మేకపాటి కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఆయన అన్నారు. ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగిందని ఆయన వివరించారు. జలదింకి మండల రైతులకు చినకాక రిజర్వాయర్ ద్వారా నీటిని సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. ప్రజలందరికీ అవగాహన కల్పించే నిమిత్తం శుక్లాంబరధరం రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. సర్పంచులైనటువంటి బోడిమల్ల వెంకట కృష్ణారెడ్డి గారికి, కేశవరం సర్పంచ్ రావి ప్రసాద్ నాయుడు గారికి, మరి బ్రాహ్మణ కాక సర్పంచ్ అయినటువంటి ఇండ్ల సుధాకర్ గారికి, గోపాల్ రెడ్డి గారికి, అట్లాగే జెడ్పీటీసీ శివలీలక్క గారికి, మిగతా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఇంకేం మాట్లాడుకోదలుచుకోలేదు. ముఖ్యంగా మన మండలం అదే కదా జరగాలదా ముఖ్యమంత్రి గారి తరఫున వారు ఈ ఫంక్షన్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. కర్యాల శ్రీనివాసులు కమ్మవారి పాలన సిద్ధంగా, సోమవారపాడు వెల్ఫేర్ రెస్టారెంట్ ముందుకు రావాలి. జల్దంకి 2 నుంచి రోసు వెంకటేశ్వర్లు మనకి పెన్షన్ కార్యక్రమంలో విచ్చేసిన రాజగోపాల్ రెడ్డి గారికి, ఈ జల్దంకి మండలం ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, 20,000 ఎకరం సాగుబడిలోకి తేవటానికి ఎంతో కృషి చేసి ఈ మధ్యకాలంలో రైతులందరూ నీళ్లు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతుంటే కలెక్టర్ గారికి 1-2 సార్లు తిరిగినా కూడా ఎటువంటి ఫలితం లేదని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పట్టుబట్టి
నేనున్నాను, ఈ మండలానికి నేను నీళ్లు తెచ్చి పంట పండిస్తాను అనే ధైర్యం ఇచ్చి ఈ రైతులందరికీ ఈ పంట పండించడానికి నీళ్లు నేను విడుదల చేయడం జరిగింది. ఇటువంటి నాయకుడిని మనం అందరం కలిసికట్టుగా గెలిపించుకొని మంచి మెజార్టీని ఈ మండలం నుంచి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ కదా ఎవరైనా ముఖ్యమంత్రి పదవి మనకు చేతికి వచ్చేసింది కాబట్టి ఆయన చెప్పిన మాట తప్పకూడదు కాబట్టి 2,000 రూపాయలు అందించాడు. మరి ఆ 2,000 కాకుండా ఒకసారి నేను పెన్షన్ పెంచుకుంటూ 3,000 రూపాయలు ఈ రోజు ముచ్చటగా 3,000 రూపాయలు ఇవ్వబోతున్నాడు. మరి ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా చెప్పి మాట తప్పుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ చెప్పిన మాట నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి చంద్రబాబు గారు కూడా ఈ మధ్య మనం టీవీలో కూడా చూస్తున్నాం, వాట్సాప్ లో ఈ జగన్మోహన్ రెడ్డికి బటన్ నొక్కడం తప్పితే ఇంకా ఏమన్నా అభివృద్ధి ఉందా, బటన్ నొక్కుడు ముఖ్యమంత్రి అని కూడా పేరు పెట్టినాడు. వాస్తవం కాదు చెప్పండమ్మా అవల్లారా. కానీ ఆ బటన్ నొక్కి అదృష్టం జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే దక్కింది, నీకెక్కడ దక్కుతుందయ్యా? పేదోళ్ళని బతికించాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి దక్కుతుంది. బటన్ నొక్కడం అంటే ఎగతాళి, అది బటన్ నొక్కడం అంటే ఎగతాళి కాదు. ఏంటంటే ఒకసారి ఆలోచించండి, మనకు ఒక 1,000 రూపాయలు హాస్పిటల్కి వెళ్ళి అవసరం ఉందంటే ఒక ఊళ్ళోకి పోయి ఎవరన్నా ఈ 1,000 ఇవ్వాలన్నా కూడా ఈ 1,000 మళ్ళీ తిరిగిస్తారన్నా అప్పించే పరిస్థితి లేదు. మరి ప్రతి నెల మనకి చేదోడు వాదోడుగా ఉంటున్న వాలంటీర్ బిడ్డల గ్రామాల్లో నియమించి ఒకేసారి 1,75,000 మందిని సచివాలయ సిబ్బంది మన ఇళ్ల పక్కన మన ఊళ్ళ పక్కన సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ చేత ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నాడు. మరి ఆయన మంచి ముఖ్యమంత్రిరా కాదా? మరి 18,700 రూపాయలు ఇస్తున్నారు, మరి వాళ్ళు పని చేసుకుంటున్నారు. మళ్ళీ 18 గారి ధ్యాస అంతా ఏం తెలుసా? అప్పుల పాలని గత ముఖ్యమంత్రి ఎగతాళి చేసినాడు. కానీ 1,00,000 రూపాయలు మనం ఊర్లోకి వెళ్ళి ఒక ఎకరాలు, ఒక ఎస్సీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బీసీలు కావచ్చు, లేదా ఓసీలు కావచ్చు, ఎకరా పొలం లేని 1,00,000 రూపాయలు అప్పు తెచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఆ 1,00,000 రూపాయలు పేరుతో నువ్వు ఏ విధంగా ఈ అప్పు నువ్వు తిరిగి కట్టగలవు అని చెప్పి ఆ ఊళ్ళో ఉన్న వ్యాపారస్తులే, రైతైనా భూస్వామి అయినా నువ్వు అప్పు కట్టలేవు, నీకు 1,00,000 ఎలా ఇవ్వగలవు అని ఖచ్చితంగా అడుగుతారు. పథకం అనే పొదుపు మహిళలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఆసరా పథకం అని పెట్టి పొదుపు మహిళలకి ఒక్కొక్క గ్రూప్ వచ్చి 20 లక్షల రూపాయలు, అంటే ఒక సభ్యురాలకు 2 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కంటే ఇప్పుడు తేడా ఏంటంటే, ఒక పండుగ వచ్చినా, సంక్రాంతి పండుగ వచ్చినా వాళ్ళ బిడ్డల్ని చదువుకుని చేసుకునే పరిస్థితి లేదు. వాస్తవం కాదు చెప్పండి, అది మనందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు జగనన్న ఇచ్చే డబ్బులతోటి ఏ ఒక్కరైనా కావాలో కుల వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తాం లేదు, ఊళ్ళో ఏ ఒక్క రెడ్డి గారి దగ్గరకు ఇంకొక నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు అప్పు కూడా అనే పరిస్థితి. ఏంటంటే మీ బతుకుని మిమ్మల్ని బతికించి మిమ్మల్ని ధనికులు చేసిన ఘనత ముఖ్యమంత్రి గారిది. వాస్తవం అది. అంటే బటన్ నొక్కడం అనడు, రేపు ఇంకొక నెల తర్వాత నుంచి స్టార్ట్ చేస్తారు అంతా ఆ బ్యాచ్ అంతా. బటన్ నొక్కింది ఏముందయా, ఇంక మేము దాదాపు 9,000 ఇస్తాం పెంచను, ఈసారి ఓటు వేయండి మాకంటారు. ఎందుకంటే మనకి ఎవరైతే మేలు చేశారో వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు ఎవరైనా సరే వాళ్ళు మర్చిపోకూడదు. కానీ ఈ రోజు మన ఇళ్లలో దీపం పెట్టారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకే ఒక పేదవాడికి కొంతమంది కోటీశ్వరులు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ పార్టీ వాళ్ళు పక్కన పెట్టి పెన్షన్ ఇవ్వడం లేదు. అందరికీ వీళ్ళంతా నా ప్రజలు, నా బిడ్డలు, నా అవ్వాతాతలు, నా అక్క చెల్లెళ్ళు, వీళ్ళందరికీ న్యాయం జరగాలని ఆయన భరోసాగా మీకు న్యాయం చేస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఏ విధంగా చేశారో మీకు అందరికీ తెలుసు. మరి ఆయన ఆదరించాలని కూడా కోరుతున్నాను. మరి ఉదయగిరి నియోజకవర్గానికి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పటికి 3,000 రూపాయలు అయింది. ఈ 3,000 రూపాయలు సంక్రాంతి టైంలో ప్రతి ఒక్కరిని పండగ మంచిగా చేసుకోవాలనే ఆలోచన ఒకటి, ఆయన చెప్పిన పద్ధతిలో పెంచడం ఒకటి. ఆయనకు పేద ప్రజలు అనేది ఆయన మైండ్లో ఉన్న విషయం ఇది. అదేవిధంగా పిల్లలు, వాళ్ళకి చదువులు, ఆరోగ్యశ్రీ, ప్రతి ఒక్క దానిలో మనుషులకి కావాల్సిన ప్రతి ఒక్క ప్రోగ్రాము ఆయన ఘనంగా నిర్వర్తించి ప్రతి ఒక్కళ్ళని కాపాడుతున్నాడు. ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారే. పెన్షన్లు పాత గవర్నమెంట్లో చనిపోతేనే ఇంకొకటికి వచ్చేది.
చనిపోవడం లేట్ అయితే వీళ్ళు తిరిగే వాళ్ళు మాత్రం పెన్షన్ రాలేదని తిరుగుతూనే ఉండేవాళ్ళు. వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా ఉండవా, ఎవరో ఒకరు సరిపోతే మీకు గ్యారెంటీగా వస్తుంది అని ఇటువంటి జవాబులు చెప్పేవాళ్ళు. ఆ సిస్టంలో ఆ గవర్నమెంట్లో నడిచింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినట్టు చేస్తూ తర్వాత ఈరోజు కూడా 106 పెరిగినాయి. అంటే ప్రతి 3 మంత్స్ పెంచుకుంటూనే పోతున్నాడు ఆయన. ఈ పద్ధతిలో పేద ప్రజలను కానీ ప్రతి ఒక్కరిని కాపాడాలనుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జలదంకి మండలానికి సుమారు ప్రతి నెల మీకు 1,60,00,000 జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ల రూపంలో మీకు అందరికీ అందిస్తున్నాడు. అంటే అభివృద్ధి లేదు అని అంటున్నారు. పాత గవర్నమెంట్లో గొప్ప అటువంటిది ఈయన 1,60,00,000 నెలకి సంవత్సరానికి ఆ విధంగా ఆయన అందరినీ కాపాడుతున్నారు. మా అన్నగారు అంటుంటారు, మనకు జలదంకి మండలం హార్ట్ లాంటిది రాజా. జలదంకి మండలంలో నువ్వు ప్రతి ఒక్కళ్ళతో వాళ్ళకి ఏది కావాలన్నా నేను అదే విధంగా చేసేవాడిని, నువ్వు కూడా అదే విధంగా చేయాలా. జలదంకి మండలం మనకు మన ఉదయగిరి కాన్స్టెన్సీకి హార్ట్, గుండె లాంటిది. గుండె ఆగిపోయినదంటే ఇక వాడిని తీసుకోవాల్సిందే బయటికి. అదే విధంగా మన పరిస్థితి అవుతుంది. జలదంకి మండలంలో నువ్వు ప్రతి ఒక్కళ్ళతోటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయి, మనకు అదే కాపాడుతుంటుంది, అదే బ్రతికిస్తుంది మనల్ని అనే పద్ధతిలో చెప్పేవాళ్ళు మా అన్నగారు రాజమోహన్ రెడ్డి గారు. కాబట్టి మేము మీకు ఏది కావాలన్నా ఏ టైంలో ఏమి సర్వీస్ కావాలన్నా నేను చేస్తుంటాను. మా అన్నం నడిచిన పద్ధతిలోనే నేను కూడా నడుస్తాను, మీకు అన్ని విధాల సహాయపడుతుంటాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన గుణం ఏమిటంటే వచ్చింది మొదలు రైతులకి, పేద ప్రజలకి, పిల్లలకి అందరికీ సహాయం చేయాలా అనే పద్ధతిలో ఆయన కూడా అమ్మఒడి, స్కూల్స్ విషయంలో కానీ ప్రతి దానిలో ఆయన పెట్టిన ప్రతి ప్రోగ్రాము ప్రజలకు ఉపయోగపడి పెట్టే ప్రోగ్రామే పెట్టారు. పెట్టిన తర్వాత గడప గడప అనేది లాస్ట్ 1 year ఎవరైనా పాత గవర్నమెంట్లో ఏంటంటే ఎవరన్నా ఎమ్మెల్యే లాస్ట్ 4th year 5వ సంవత్సరంలో ఎవరినన్నా పోయి కలవాలంటే భయపడేవాళ్ళు. ఏమిటంటే ఇళ్ల దగ్గరికి పోతే ఎవరో ఏమంటారో అని. ఈయన మాత్రం ఖచ్చితంగా అందరికీ ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, మీరు ప్రతి ఒక్కళ్ళు మనం పంపించిన పథకాలు చేరినాయా లేదో కనుక్కోండి పోయి అని ధైర్యం చెప్పి పంపించారు. ఆయన పంపించారు, అందరికి ఇచ్చారు కాబట్టి ఆయన ధైర్యంగా పోయి మాట్లాడమని చెప్పాడు. ఆ విధంగా చేసిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారే. జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఒక ప్రోగ్రాం పెట్టాడు. దానిలో 4 డాక్టర్స్ని 10 మంది సిస్టర్స్ని పెట్టి అందరికీ టెస్టులు చేయించి 200 రకాల మందులను పంపించాడు ఇక్కడికి. ఎవరికి ఏం బాగలేకపోతే దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇచ్చేదానికి. ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి మనకు మన ఆరోగ్యాన్ని గురించి ప్రతి ఒక్కటే ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మనల్ని కాపాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇండియాలోని ఈ సిస్టమ్ ఎక్కడా కూడా లేదు. కరోనా టైంలో కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయి ఉంటే కనీసం కొన్ని లక్షల మంది చనిపోయి ఉండేవాడు. ఆయన కనీసం మాస్క్ కూడా ముఖ్యమంత్రి గారిని మాత్రం మనం ఏ రూపంలో కూడా మర్చిపోకూడదు. ఆయన రుణం తీర్చుకోవాలంటే మార్చి ఏప్రిల్లో జరిగే ఎలక్షన్లో ఆయనకు మంచి మెజారిటీ ఇవ్వాలంటే మీరందరూ కృషి చేసి నన్ను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను.